ఇది కొంచెం అడ్వెంచర్ ఉంది, కొంచెం ఫ్యాంటసీ ఉంది, కొంచెం యాక్షన్, రొమాన్స్ అంటే ఇప్పుడు నాకు పార్వతి గారు నా భార్య దీంట్లో మేము ఇద్దరికి 5 పిల్లలు ఉన్నాయి. 5 ఫస్ట్ ఆల్రెడీ హీ కెన్ హ్యావ్ అ చైల్డ్. ఆయనకి 23 years అయింది. లాస్ట్ 3 years 4 years ఏమో. సో ఈ 5 పిల్లల తర్వాత రొమాన్స్ ఉంది. లైక్ అది చాలా నాకు అసలు 5 పిల్లల ఆద్యమేమో ఓకే ఫస్ట్ నేను చూసి ఓకే ఇంట్రెస్టింగ్, కానీ వాళ్ళిద్దరికి బోరింగ్ కాదు లైఫ్. అక్కడ కూడా ఒక రొమాన్స్, బట్ రొమాన్స్ ఏంటంటే ఒక వైలెంట్ రా టైప్ ఆఫ్ రొమాన్స్. డూ విమెన్ లైక్ వైలెంట్ అంటే సాఫ్ట్గా ఇంతండి పూలు అండి అలా కాదు. బికాజ్ అప్పుడు టైంలో వేరే జీవితమే వేరే ఇది రీతిలో ఉంది కదా. సో చాలా రఫ్గా ప్యాషనెట్గా అలాంటి ఒక రొమాన్స్. మాళవిక గారు దీంట్లో ఒక కొత్త క్యారెక్టర్. దీని ఇండియన్ సినిమాలో అలాంటి క్యారెక్టర్ నాకు డౌట్ వచ్చిందా అమౌంట్, బికాజ్ అది వాళ్ళ క్యారెక్టర్ ఏంటంటే షీ విల్లీ, గోస్ట్, ఏమో ఒక మిస్టికల్గా ఒక మిస్టరీ ఉంది ఆ క్యారెక్టర్లో. అండ్ షీ హ్యాడ్ ఎ టఫ్ టైం ఈ క్యారెక్టర్ చేయడానికి, బికాజ్ అసలు ఆ అమ్మాయికి ఫైటింగ్ రాదు. క్యారెక్టర్ చూస్తే డైరెక్టర్ వచ్చారు, పెయింట్ గింటర్ వేశారు రెడ్ కలర్లో, అండ్ డ్రెస్ అన్నీ వేసి బ్యూటిఫుల్. ఆ క్యారెక్టర్ పేరు ఆర్తి, కరెక్ట్గా ఖచ్చితంగా ఉన్నారంటే డిసైడ్ చేశారు. కానీ ఫైట్ అన్ని సీన్స్ ఫైట్ ఉంది అమ్మాయికి. చాలా కష్టపడి షీ కుడెంట్ డూ ఇట్. ఒక 10 రోజులు ట్రై చేశాము. తర్వాత డైరెక్టర్ ఏంట్రా ఏం చేయాలి అంటే వీ హ్యాడ్ అ ప్రాబ్లమ్. అండ్ ఒక 1 month గ్యాప్ వచ్చింది. ఆ 1 monthలో రోజు మార్నింగ్ నుంచి నైట్ వరకు ఫుల్గా స్టిక్తో ఫైట్ చేసి నెక్స్ట్ షెడ్యూల్ వస్తున్నప్పుడు అమ్మాయి బ్రూస్లీ తల్లి అలాంటివి వచ్చింది. ఫుల్ ఫైట్ అండ్ ఫుల్ జోష్, అండ్ వీ వర్ వెరీ షాక్డ్. సో హ్యాట్స్ ఆఫ్ టు మాళవిక ఫర్ దట్ ఎఫర్ట్. పార్వతి అగైన్ ఈ కేరళలో, తమిళ్లో, తెలుగు చేశారంటే నాకు తెలీదు, బట్ వెరీ పవర్ఫుల్ యాక్ట్రెస్, వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్ట్రెసెస్ ఇన్ ఇండియా. అండ్ ఈ రోల్లో నా వైఫ్తో వస్తున్నారు, విచ్ ఇస్ ఐ టోల్డ్ యూ ఆల్రెడీ, విచ్ ఇస్ వెరీ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్. ఈ పిక్చర్లో అందరికీ పర్ఫార్మెన్స్ ఉన్నాయి, బికాజ్ సిచ్యువేషన్స్ అలా ఉంది. ఈవెన్ ఒక నార్మల్ భోజనం తినడం కూడా ఒక పర్ఫార్మెన్స్ ఉంది, బికాజ్ ఆ టైంలో ఏం చేయాలి, ఎలా చేస్తారు అంటే హీ ఇమాజిన్ అండ్ హీ డిడ్. డానీ ఆఫ్ కోర్స్ ఆల్ ద వే ఫ్రమ్ లండన్. షూటింగ్కి వచ్చారో లేదో మన భోజన్కి వచ్చారు. I said, whether you came for shooting, I don't know, but you came to eat. అస్సలు అన్నీ లైక్ చపాతి, బిర్యానీ, ఇడ్లీ, దోశ, పెసరట్టు అన్నీ ఇష్టం ఆయనకి. ఏం ఇస్తే చిల్లీ మాత్రం మీ చిల్లీ కాదు, తమిళనాడులో చిల్లీ కొంచెం ఉంది కదా, అదే ఆయనకు వెరీ అయ్యో హాట్ నీళ్ళు. సో ఇక్కడ వచ్చినప్పుడు నేను చెప్పాను, బాబు ఇది తమిళనాడు లాంటి కాదు, కొంచెం కేర్ఫుల్గా తినండి. ఐ టోల్డ్ యూ విల్ బి వెరీ స్పైసీ హియర్. సో హీఈస్ సచ్ అ వండర్ఫుల్ యాక్టర్. నాకేం నచ్చిందంటే లండన్ నుంచి వచ్చి ఏమో కోట్ సూట్ వేసి ఓకే నేను దొర్రే గారు నేను అంతే నేను చేస్తాను లాగా కాదు, వచ్చి ఫైట్ సీన్స్ ఆర్ యాక్షన్ 3 ఆపరేషన్స్ చేయడానికి చేయలేదు, దాని ముందు వచ్చారు. And we welcome Aarti Malavika onto the stage. We just got here from the airport and Sari takes time and girls take more time to get ready. Male actors, Apo Kshaminchandi. Thank you for waiting and sorry to keep you waiting. So I forgot my speech. Okay. Oh, thank you. Is that a compliment? Kshaminchandi, yeah. Yeah, so no, I was just joking. సో డానీ బాగా చేశారు. ఈ వాజ్ రియలీ అంత ఇన్వాల్వ్గా చేశారు. బట్ అండ్ పర్ఫార్మెన్స్ కూడా అసలు ఒక్కొక్క సీన్లో అంత సమ్ సీన్స్లో కోపం ఉంది కదా, కోపం ఉంటే సీన్స్లో యాక్చువల్గా ఫుల్ డే కోపంగా ఉంటారు. ఈ సీన్ లేకపోతే కూడా అక్కడ కోపంగా ఉంటున్నారు, కోపంగా తింటున్నారు, కోపంగా మాట్లాడుతున్నారు. డానీ కూల్ డౌన్ సీన్ ఇస్ ఓవర్, డానీ సీన్ ఇస్ ఓవర్ అని చెప్పి యూ అండర్స్టూడ్ ఆల్ దిస్ రైట్. ఇప్పుడు తెలుగు కూడా వచ్చింది. అండ్ ఇట్ వాజ్ రియలీ అమేజింగ్ ద వే హీ జస్ట్ కేమ్ ఫార్వర్డ్. తర్వాత నాకు నచ్చినది ఒక ప్రభావ్, లైక్ ధనంజయ్ గారు చెప్పారు, ప్రమోషన్స్కి వచ్చి ఇది బాగా చేయాలి, నేను ఉన్నాను, నేను ఎప్పుడు ప్రమోషన్ అని నేను చెప్పాను. ప్రమోషన్స్కి వస్తున్నారా లేదో, మీరు
అక్కడ వచ్చి ఫస్ట్ డే ఫస్ట్ షో చూడండి, లేకపోతే మీకు కాలేజెస్ ఆర్ మాల్కి వెళ్ళినప్పుడు ఫ్యాన్స్తో మాట్లాడడం చేయనప్పుడు మీకు చూడండి ఎంత రెస్పాన్స్ ఇస్తున్నారు అంటే. అండ్ హీఈస్ వెరీ ఎక్సైటెడ్ టు సీ దాట్. అండ్ we spoke about you at length, what you did and how you struggled and all that. I will watch the videos later. Later. No, I'm just giving you a thing to fill up. And దీంట్లో ఈ మంచి విషయాలు ఏంటంటే ఒక్క సీను ఒక్క షాట్లో తీస్తున్నారు. ట్రినిటీ అంటే ఒక న్యూ ఇది ఉంది, ఇట్స్ లైక్ స్టడీ క్యామ్, కానీ దాంట్లో యూ కెన్ మూవ్ ఫుల్గా, యూ కెన్ మూవ్ ఏం యాంగిల్ కావాలో ఆ యాంగిల్లో మూవ్ వచ్చు. సో అన్ని సీన్స్ ఒక్క షాట్లో తీస్తున్నారు. సో స్టార్ట్ చేసే ఫస్ట్ షాట్ నుంచే టేక్, మానిటరీ లేదు. సో అసలు రిలాక్స్ చేసి ఎక్కడైనా కూర్చి షూటింగ్ చూడడానికి టైం లేదు. బికాస్ ఫస్ట్ షాట్ నుంచి ఒక 300 or 200 పీపుల్ ఉంటారు, ఫుల్ కాస్ట్, వాళ్ళందరూ షాట్లో ఉంటున్నారు, అందరూ ఒక్క షాట్లో. సో పర్ఫెక్షన్ రావాలి. సో సమ్టైమ్స్ 30 takes 40 takes కూడా జరుగుతుంది. బట్ ఇట్ వాజ్ వెరీ ఛాలెంజింగ్. అండ్ అక్కడ ఏంటంటే అసలు కేజీఎఫ్లో షూట్ చేసాము, బికాజ్ ఇది రియల్ లైఫ్లో హిస్టరీ నుంచి ఆయన బుక్స్ చదివి రీసెర్చ్ చేసి దాని నుంచి స్టోరీస్, క్యారెక్టర్స్. ఆయన క్యారెక్టర్ క్లెమెంట్, ఒరిజినల్ క్యారెక్టర్ పేరు క్లెమెంట్ కాదు, కానీ హీ ఈజ్ ఇన్స్పైర్డ్ బై అనదర్ పర్సన్. ఆయన కూడా హీ వాజ్ లార్డ్ సంథింగ్, ఐ డోంట్ నో వాట్స్ హిస్ నేమ్. యు హావ్ ఎనీ ఐడియా వాట్ యు ఆర్ కాల్డ్ ఇన్ రియల్ లైఫ్? The actual person? Yeah. I'm not allowed to say apparently. Oh, I'm sorry. Okay, ఇది సీక్రెట్ అంటున్నారు. It will distract. Yeah, we won't tell them, darling. Just tell me what's it. డానియల్. ఆయన పేరు వాటెవర్ పేరు సీక్రెట్ కదా. సో ఇక్కడ వచ్చి రియల్ క్యారెక్టర్స్, రియల్ సిచ్యువేషన్స్, దాంట్లో ఆయన రీసెర్చ్ అయినప్పుడు కేజీఎఫ్లో చాలా కథ ఉంది అక్కడ. what is ghost in Telugu? దెయ్యం లేకపోతే దేవుడు లేకపోతే పావు, అన్నీ లైక్ ఒక్కొక్క మిత్స్ ఉన్నాయి కదా. సో గోల్డ్ హంట్ చేసి గోల్డ్ ఫైండ్ చేశారు, దాని లోపల మిత్స్ ఉంది. సో ఈ స్టోరీలో మిత్స్ కూడా ఉన్నాయి. అది రెండు మిక్స్ చేసి హీస్ డన్. అండ్ దట్ ఈస్ ద స్టోరీ. నా క్యారెక్టర్ దీంట్లో తంగలాన్ అంటే నా పేరు. అండ్ నా ట్రైబ్లో నాకు ఒక లీడర్ లాంటి ఒక ఆయన. అండ్ గోల్డ్ చూడ్డానికి ఐ మీన్ ఎక్స్పర్ట్ అట్ దట్. సో